ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనక కనికరింపబడుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. పౌలు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు అని లేఖనం సెలవిస్తుంది. క్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరిని, చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ హతమార్చేసేవాడు. అయితే యేసు గురించి పరిపూర్ణంగా తెలియక అవిశ్వాసంతో అలా చేసేవాడు. దీని నిమిత్తం ప్రభువు చేత కనికరింపబడి క్షమాపణ పొందుకున్నాడు. మరి ఇంకెన్నడూ ఎంతటి కష్టం వచ్చినా సరే తన పాత జీవితం వైపు తిరగకుండా క్రీస్తుని వెంబడిస్తూ అనేకులను ఆయనలోకి నడిపించాడు. దేవుడు ఎంతటి పాపినైనా క్షమిస్తాడు అని ఈ వాక్యం ద్వారా తెలుస్తుంది. నీవు కూడా యేసు గురించి పూర్తిగా తెలియక ఇంకా ఆ పాపంలోనే మగ్గుతున్నావేమో. ఆయన నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన చెంతకు చేరు, నూతన జీవితాన్ని ఇస్తారు. దేవుని గురించి అంతా తెలుసుకొని కూడా ఇంకా పాపపు లోకంతో ఏకీభవిస్తున్నావా? జాగ్రత్త, ఆయన ఉగ్రత నీ మీదికి రాకముందే నీ ప్రవర్తన మార్చుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.